హాయ్ అండి. ఏంటా అనుకుంటున్నారా? ఈరోజు స్పెషల్ ఏంటంటే ఎగ్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. రెసిపీ ఏంటో ఒకసారి చూసేయండి. ఒక బౌల్ ముందుగా అయితే కోడిగుడ్లు ఉడకబెట్టేసుకుంటున్నాను. ఒక పక్క కళాయిలో అయితే ఫ్రై చేసిన ఆనియన్స్ అయితే ఏం చేసుకుంటున్నాను, ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. ఇక నెక్స్ట్ అయితే ఒక బౌల్ తీసేసుకొని అందులో కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, నూనె ఇవన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసేసుకోవాలి. ఇక మిక్స్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసేసుకొని 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల అయితే మనం ఎగ్స్ కూడా ఉడకబెట్టేసుకున్నాం కదా, అవి అయితే పార్ట్ తీసేసి పక్కన పెట్టేసుకున్నాను నేనైతే. ఇక ఈ లోపల అయితే ఒక బౌల్ పెట్టేసుకున్నాను నీళ్లు మరగటానికి. ఇంకేంటి, బిగ్ బాస్ చూస్తున్నారా? మీకు ఏ కంటెస్టెంట్ చెప్పలేదు నాకు, ఇంకా కామెంట్స్లో చెప్పేసేయండి. ఎప్పుడు నాన్ వెజే కాదండోయ్, అప్పుడప్పుడు ఎగ్ బిర్యానీలు కూడా ట్రై చేస్తూ ఉండి. చాలా చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పేసేయండి. ఇక మంచిగా మిక్స్ అయితే చేసేసుకోవాలి. టైం పట్టింది మిక్స్ చేసుకోవట్లే, అట్లా మ్యాగ్నేట్ చేసుకోవడానికి టైం పట్టింది కాబట్టి ఈ లోపల ఇక బౌల్ నీళ్ళు పెట్టేసాం కదా మనం. నీళ్ళు అయితే మరుగుతున్నాయి. లోపల బిర్యానీ దినుసులన్నీ వేసేసుకొని సాల్ట్, ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నూనె వేసేసుకొని మంచిగా మరిగేదాకా ఉంచేసుకోవాలి. ఇక ఉంచేసుకొని మొత్తం బాగా మరిగాక మనం రైస్ కూడా అందులో వేసేసుకొని ఇక పక్కన పెట్టేసాలి. ఈ లోపల అయితే మనం ఒక కళాయి తీసేసుకుందాం. ఈ కళాయి తీసేసుకొని కళాయిలో 70% కుక్ అయిన రైస్ వేసేసుకొని ఎగ్స్ పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇక ఎగ్స్ కూడా అందులో వేసుకొని మనం మ్యాగ్నేట్ చేసుకున్నదంతా ఇక ఎగ్స్ మీద వేసేసుకోవాలి. నేనైతే 2 పచ్చిమిర్చి కూడా మంచిగా కట్ చేసేసుకొని ఇందులో వేసుకున్నా. ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం గరం మసాలా, నెయ్యి కూడా వేసేసుకొని ఇక ఇంకొక లేయర్ అయితే రైస్ వేసేసుకున్నాను. మంచిగా రైస్ అయితే వేసేసుకొని కొంచెం కొత్తిమీర, గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం నెయ్యి వేసేసుకొని దాని మీద అయితే ఆవిరిపోకుండా గాలి ఎరిటు రాకుండా నేనైతే వాటర్ పోసేసి గిన్నె అయితే పెట్టేసుకున్నాను. ఇక ఒక 20 మినిట్స్ అండి, మనం ఓపెన్ చేయకుండా. నేనైతే పైన వాటర్ ఏం పోసుకోలేదు, ఎందుకంటే ఈ లోపల నాకు 80% కుక్ అయిపోయింది. ఇక వాటర్ ఏం అవసరం లేదు నాకు. ఇక అందుకే వాటర్ ఏం వేసుకోకుండా మూత పెట్టేసుకొని ఆవిరిపోకుండా పెట్టేసుకొని దాని మీద వాటర్ పెట్టేసుకొని బరువు పెట్టేసుకున్నాను. ఒక 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చూస్తే స్మెల్కే నోరూరిపోతుంది. నాకు చికెన్ బిర్యానీ టేస్ట్ వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, చూస్తూనే నోరూరిపోతుంది కదా. ఇంకా ఫైనల్ టచ్ చూద్దానండి. చూసేయండి, ఇలా అయితే ఆవిరిపోకుండా ఉంచుకోవాలి. 20 మినిట్స్ అయిపోయింది. చూడండి ఎట్లా వచ్చిందో బిర్యానీ, పలుగ్గా వచ్చింది మంచిగా. అయితే నేనైతే ఏ ఫుడ్ కలర్స్ వాడట్లేదు, ఎందుకంటే మనం ఇంట్లోనే కాబట్టి నేను ఏ ఫుడ్ కలర్స్ వాడట్లేదు. చూడండి, చూస్తుంటే నోరూరిపోతుంది కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పేసేయండి.